ఈ రోజు నేను మీకు ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, 100 to 120 స్కోర్ ఎలా చేయాలి అనే స్ట్రాటజీ మీద వీడియో ఉంటుంది. అసలు సబ్జెక్ట్స్ వైజ్ మార్క్స్ ఏంది, ఏ సబ్జెక్ట్లో ఎంత స్కోర్ ఉంటుంది, మీరు ఎలా స్కోర్ చేయాలి, ఇలా దాని గురించి నేను ఫుల్ వీడియో చేస్తున్నాను. అందరూ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీ అందరికీ యూస్ఫుల్. ఈ వీడియో బిగినర్స్కి, ఆల్రెడీ మీ ప్రిపరేషన్ జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. మనం ఇంగ్లీష్ విషయానికి వస్తే, ఇంగ్లీష్ మనకి 30 మార్క్స్. మన టార్గెట్ ఎలా ఉండాలంటే ఇంగ్లీష్లో మినిమం 30కి 18 మార్క్స్ అయినా తెచ్చుకునేటట్టు ఉండాలి. తెచ్చుకోవాలంటే వీటిలో ఫస్ట్ మీ టార్గెట్ ఏంది, అసలు ఇంగ్లీష్ మనకు ఫస్ట్ నుంచి మనం డెవలప్ అవ్వాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ఏదైనా డైలీ రీడింగ్ హ్యాబిట్ ఉండాలి. ఇప్పుడు ఇంగ్లీష్లో ఈజీగా స్కోర్ చేయాలంటే ప్యాసేజ్ ఉంటుంది. ప్యాసేజ్ ఎలా చేస్తారంటే ఫస్ట్ క్వశ్చన్స్ చదివేయండి. క్వశ్చన్స్ చదివాక తర్వాత ప్యాసేజ్కి వెళ్ళండి. అప్పుడు క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం సింపుల్ అవుతుంది. తర్వాత వీటిల్లో నేను ఏదైతే టాపిక్స్ ఇచ్చానో, ఇడియమ్స్, ఆర్టికల్స్, జంబుల్డ్ సెంటెన్స్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్, ప్రిపోజిషన్స్, క్వశ్చన్ ట్యాగ్స్, ఈ టాపిక్స్ మీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ అయినా ఫాలో అవ్వండి, లేకపోతే ఏదైనా ఆన్లైన్లో ఒక్కొక్క టాపిక్ సెర్చ్ చేయండి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని. 1 hour అట్లా లెసన్స్ ఉంటాయి, అవి చూసి ఫాలో అయ్యి ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోండి. మన టార్గెట్ 18 మార్క్స్ పర్ఫెక్ట్గా మీరు ఇంగ్లీష్లో పెట్టాలి. మన అర్థమెటిక్ విషయానికి వస్తే మీకు 25 మార్క్స్ వస్తాయి. 25 మార్క్స్లో మీరు సింపుల్గా స్కోర్ చేయాలంటే నేను మీకు ఫస్ట్ చెప్పాను కదా ఆల్రెడీ, మీకు 50 వరకు స్క్వేర్స్ వచ్చి ఉండాలి, 20 వరకు క్యూబ్స్ వచ్చి ఉండాలి. తర్వాత మనకి ఎక్కాలు 1 నుంచి 20 దాకా పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీ క్యాలిక్యులేషన్స్ అవన్నీ టైం టేకింగ్ ఉండవు, ఈజీగా అయిపోతాయి. ఇంకా ఈ టాపిక్స్ ఇవేంటంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ 3 years అనలైజ్ చేసి మీకు ఈ టాపిక్స్ తయారు చేశాను. నెంబర్ సిరీస్ 3 to 4 మార్క్స్ వెరీ ఇంపార్టెంట్, ఇది చేయండి. పర్సంటేజెస్ 1 మార్క్, ప్రాఫిట్ అండ్ లాస్, పార్ట్నర్షిప్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, మెన్సురేషన్లో ఏంటంటే మీరు 2D 3D పర్ఫెక్ట్ ఫార్ములాలు నేర్చుకోండి. ఫార్ములాలు డైరెక్ట్ అప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. తర్వాత 22తో కానీ 7తో కానీ డివైడ్ అవుతున్నాయి ఆప్షన్స్లో ఏదైనా నెంబర్స్ ఉంటే అలా కూడా ఎలిమినేట్ చేసి మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు, అలా మెన్సురేషన్ చేయొచ్చు. తర్వాత ఏజెస్ నుంచి ఒక ప్రాబ్లం ఉంటుంది, ప్రాబబిలిటీ. ఇలా మ్యాథ్స్లో మంచి స్కోర్ చేయొచ్చు. రీజనింగ్ అనేది మనకి మంచి స్కోరింగ్ సబ్జెక్ట్. కానిస్టేబుల్లో ఖచ్చితంగా మీరు 20 బిట్స్ వస్తే 18 అబోవ్ పట్టాల్సిందే. మీరు క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే క్వశ్చన్ పేపర్ A to Z రాసుకొని దాని తర్వాత A అంటే 1, B అంటే 2 అలా రాసేసుకోండి. ఎందుకంటే మీకు అక్కడ ఇచ్చే వాటిలో చేయడానికి ఈజీగా ఉంటుంది. స్టేట్మెంట్స్, అజంప్షన్స్ ఇస్తుంటే మీ జనరల్ థింకింగ్ చేయొద్దు. అక్కడ ఏ స్టేట్మెంట్ ఇస్తారో దాన్ని ఫాలో అయ్యి అలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. రీజనింగ్ మంచి స్కోర్ సబ్జెక్టు, ప్రతి ఒక్కరి దీంట్లో 18 మార్క్స్ తెచ్చుకోవాలి అంతే. ఈ మధ్య క్లాక్స్, క్యాలెండర్స్ మాక్సిమం ఇవ్వట్లేదు, బట్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ వచ్చినా ఒక 1-2 మార్క్స్ వస్తే మీరు లాస్ అవ్వకుండా. ఇంకా మనకి మంచి స్కోరింగ్ సబ్జెక్టు హిస్టరీలో 28 to 32 మార్క్స్ ఇస్తున్నారు. ఏన్షియంట్ నుంచి 8 నుంచి 10 మార్కులు, మెడివల్ నుంచి 7 to 8 మార్క్స్, మోడర్న్ హిస్టరీ నుంచి 10 to 15 మార్క్స్, ఏపీ హిస్టరీ నుంచి 5 to 8 మార్క్స్. ఒకప్పుడు ఆధునిక భారతదేశ చరిత్రనే బాగా ఫోకస్ చేసి ఎక్కువ మార్కులు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అట్లా లేదు. ప్రాచీన చరిత్ర నుంచి కూడా మంచి మార్క్స్. ప్రాచీన చరిత్ర ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయింది. 8 to 10 మార్క్స్ ఇస్తున్నారు. దీంట్లో ముందుగా సింధు నాగరికత, వేద నాగరికత, బుద్ధిజం, జైనిజం, దీని నుంచి కన్ఫామ్ గా ఒక బిట్ వస్తుంది. మౌర్య సామ్రాజ్యం, గుప్త సామ్రాజ్యం, పల్లవులు, సింధు నాగరికత. ఇంకా మధ్యయుగ భారత చరిత్రకు వస్తే రాష్ట్రకూటులు, నవీన చోళులు, రాజపుత్రులు, బహుముఖి సుల్తానులు, మొఘల్స్, మరాఠాసు, సూఫీ ఉద్యమాలు, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి ఫోకస్ చేయండి. మీరు హిస్టరీలో ఎప్పుడైనా ఫస్ట్ మోడర్న్ హిస్టరీ కంప్లీట్ చేసి తర్వాత మధ్యయుగ ప్రాచీన భారతదేశం చదివి లాస్ట్ దీనికి ప్రియారిటీ ఇవ్వండి మధ్యయుగానికి. మోడర్న్ హిస్టరీలో మీరు ప్రతి ఒక్కటి మంచిగా చదవాల్సిందే. గవర్నర్ జనరల్స్ కానీ, తర్వాత కార్నాటిక్ వార్స్, ఆంగ్లో మరాఠా వార్స్, గాంధీ యుగము, INC సెషన్స్, ప్రతి ఒక్కటి దీంట్లో ప్రతిదీ చాలా ఇంపార్టెంట్. పర్ఫెక్ట్ గా చదవండి. ఇప్పుడు బుక్స్ అని చెప్పి కొత్త బుక్స్కి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఆ 600-700 పేజెస్ చదవలేరు, ఉండే 30 days. కాబట్టి ఏమైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఏదైనా తీసుకొని ఇప్పుడు చదివితే తక్కువ టైంలో ఎక్కువ గ్రాస్పింగ్ ఉంటుంది. ఎక్కువ సార్లు రివైజ్ చేయడానికి ట్రై చేయండి. ఈ మధ్య ఏపీ హిస్టరీ గురించి కూడా 5 to 8 మార్క్స్ అడుగుతున్నాడు. వీటిలో ఇంపార్టెంట్ టాపిక్ శాతవాహనులు, తూర్పు చాళుక్యులు, కాకతీయ సామ్రాజ్యం, విజయనగర సామ్రాజ్యం, రెడ్డి రాజులు, ఇక్షాకులు, ఇవి కూడా మంచిగా చదవండి. ఆ 3 కంప్లీట్ అయ్యాక లాస్ట్ దీనికి ప్రియారిటీ ఇవ్వండి. ఇది కూడా మీకు ఎగ్జామ్ లో మీ స్కోర్ ని, మీ జాబ్ ని డిసైడ్ చేసే సబ్జెక్ట్ ఏమైనా ఉందంటే కరెంట్ అఫైర్స్. మీరు కరెంట్ అఫైర్స్ అంత బాగా చదివితే జాబ్ వచ్చేది లేనిది అంత డిసైడ్ అవుద్ది. లాస్ట్ 8 months చదవండి. వాటిలో లాస్ట్ 6 months చాలా ఇంపార్టెంట్. వీటిలో ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చి డేస్, థీమ్స్, స్పోర్ట్స్ రిలేటెడ్, రీసెంట్ గా ఏమైనా జరుగుంటే వాటిల్లో ఎవరు విన్ అయ్యారో వాటి గురించి బాగా చదవండి. అవార్డ్స్, రీసెంట్ గా అవార్డ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ అనే దాన్ని బాగా ఫోకస్ చేయండి. మన మోడీ వేరే దేశాలకి ఏ దేశాలకైనా వెళ్ళాడు అంటే ఆ దేశాల వరుస క్రమం అవి కూడా అడుగుతారు, అవి చూడండి. పక్క కంట్రీ
ప్రైమ్ మినిస్టర్స్ కానీ ప్రెసిడెంట్స్ కానీ మన సైడ్ వచ్చినప్పుడు ఎవరెవరు వచ్చారు, ఏమేం చేశారు, వాటి ఇంపార్టెన్స్ ఏంటి, అది కూడా ఫోకస్ చేయండి. తర్వాత సమావేశాలు, దాని తర్వాత కమిటీలు, నివేదికలు, సూచీలు, ర్యాంకింగ్స్, ఏపీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి 2 మార్క్స్ వస్తాయి. నేషనల్ టాపిక్స్ అంటే మన ఇండియా కరెంట్ అఫైర్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఈ మధ్య రీసెంట్ గా అపాయింట్ అయ్యారో ఆ కంట్రీస్ ప్రెసిడెంట్స్ వాళ్ళ గురించి కూడా బాగా. జాగ్రఫీలో ఫోకస్ చేయాల్సింది 2011 సెన్సెస్, ట్రాన్స్పోర్టేషన్, భారతదేశం ఉనికి విస్తీర్ణ, భౌగోళిక స్వరూపాలు, నదీ వ్యవస్థ, నీటిపారుదల వ్యవస్థ, వ్యవసాయ రంగం. ఇవి బాగా ఫోకస్ చేయండి. రీసెంట్ గా కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే వాటిని లింక్ చేసుకుంటా చదవండి, చాలా ఇంపార్టెంట్. మీ అన్ని సబ్జెక్ట్స్ ప్రిపరేషన్ అయిపోయాక లాస్ట్ సైన్స్ పట్టుకోండి. ఎందుకంటే సైన్స్ క్వశ్చన్స్ చాలా హార్డ్ గా వస్తున్నాయి. ఇది 28 to 31 మార్క్స్ వస్తుంది. వీటిల్లో మీరు ఫోకస్ చేయాల్సింది ఫస్ట్ బయాలజీ, ఇది సగం మార్క్స్ వస్తుంది, అంటే 15 మార్క్స్. ఫిజిక్స్, కెమిస్ట్రీ రిమైనింగ్ 15 మార్క్స్ వస్తున్నాయి. ఫస్ట్ బయాలజీ చదివి తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ. బయాలజీలో ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చి హ్యూమన్ ఫిజియాలజీ, డైజెస్టివ్ సిస్టమ్, ఎక్స్క్రియేటరీ సిస్టమ్, బ్లడ్ సర్క్యులేషన్, రీప్రొడక్టివ్ సిస్టమ్. దీంట్లో నుంచి ఖచ్చితంగా 1 to 2 మార్క్స్ వస్తున్నాయి. ఎండోక్రైన్ సిస్టమ్, వైరస్ డిసీజెస్, సెల్ బయాలజీ, ప్లాంట్ క్లాసిఫికేషన్, విటమిన్స్ నుంచి కూడా ఖచ్చితంగా బిట్ వస్తుంది. మీరు అట్లీస్ట్ అన్ని చదవలేకపోయినా వీటిలో కొన్ని టాపిక్స్ అయినా చదువుకోవాలి. ఫిజిక్స్ లో ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చి సౌండ్, లైట్, ఎలక్ట్రిసిటీ, ఫిజిక్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్. అంటే మన రిఫ్రిజిరేటర్ ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది, బైక్స్ ఏ ప్రిన్సిపల్స్ మీద వర్క్ అవుతాయి, ఇప్పుడు ఒక బర్డ్ ఎగరుతుందంటే ఏ ప్రిన్సిపల్ ద్వారా ఇది ఎగరుతుంది, ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాడు, అవి మంచిగా ఫోకస్ చేయండి. ఇంకా యాంత్రిక శాస్త్రం అనే దాని నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఫోకస్. కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఎలిమెంట్స్, అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్, యాసిడ్స్, బేసిస్, పాలిమర్స్, ప్లాస్టిక్స్, మెటలర్జీ. ఇవి చాలా ఇంపార్టెంట్, మంచిగా. ఎకానమీకి వస్తే ఇది 8 to 10 మార్క్స్ అడుగుతారు. ఎక్కువ కరెంట్ తో లింక్ అయిన టాపిక్స్ నుంచే వస్తాయి. స్టాటిక్ ఏం ప్రిపేర్ అవ్వాలంటే ప్రణాళికలు, బ్యాంకింగ్ రంగం, పరిశ్రమలు, వ్యవసాయ రంగం, పేదరికం, నిరుద్యోగం, బడ్జెట్ లేటెస్ట్ ఏపీది, ఇండియాది, నీతి ఆయోగ్, మనీ ఇన్ఫ్లేషన్, జిఎస్టీ, ట్యాక్సెస్ గురించి చదవండి. నేషనల్ ఇన్కమ్. నేను ఇప్పుడు చెప్పిన టాపిక్స్ అన్ని లాస్ట్ 3 years ప్రీవియస్ అనలైజ్ చేసి చెప్పినవి. ఈ మీ ప్రిపరేషన్ లో ఫస్ట్ ఇవి కంప్లీట్ చేసుకొని తర్వాత మిగతా వాటికి వెళ్ళండి. మీకు మంచి స్కోరింగ్ చేయడానికి యూస్ఫుల్ అవుతాయి. మీరు అందరూ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే బుక్స్ ఏది తీసుకోవాలని. ఇప్పుడు 30 to 45 days ఉంది. మనకి బుక్స్ తీసుకోవడానికి ఏ టైం లేదు. ఇప్పుడు ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్ మీ దగ్గర ఉన్న, మీ ఫ్రెండ్స్ దగ్గర ఉన్న తీసుకొని జెరాక్స్ తీసుకొని మెటీరియల్స్ చదవండి. అస్సలు నేను బిగినర్ని, నాకు ఏ ఐడియా లేదు సబ్జెక్ట్స్ మీద అనుకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే హిస్టరీ, కరెంట్ అఫైర్స్, పాలిటీ, ఈ 3 సబ్జెక్ట్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. మీకు మంచి స్కోర్ వస్తుంది. మీరు ఒకవేళ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీషు ఈ మంచిగా ప్రిపేర్ అయ్యి ఇంకేదైనా ఒక సబ్జెక్టు కరెంట్ అఫైర్స్ ఇలాగానే చదివితే 90+ అలా స్కోర్ చేయడానికి యూజ్ అవుతుంది. నేను చెప్పిన స్ట్రాటజీ ప్రకారం మనకి సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ ఇచ్చున్నాను కదా, ఏదైతే ఎక్కువ స్కోరింగ్ ఉంటుందో ఆ సబ్జెక్ట్స్ తీసుకోండి. అవి ప్రిపేర్ అయ్యి మీరు ఎగ్జామ్కి మంచిగా అటెంప్ట్ చేయండి. సైన్స్ అనేది ప్రతి ఒక్కరు ఇప్పుడు అడుగుతున్నారు. సైన్స్ అనేది చాలా లాంగ్ ఉంది. అది చదవడం కూడా అంత ఈజీ కాదు. అవి మనకి ఎగ్జామ్లో అంత ఈజీగా పెట్టలేము. కాబట్టి సైన్స్ని లాస్ట్ అన్ని సబ్జెక్టులో నేను తోపురా అన్నప్పుడే సైన్స్కి రండి. ఇంకపోతే మీకు ప్రతి ఒక్కరు సిలబస్ ఎంత కంప్లీట్ అయింది అనేది ఆలోచించకుండా ప్రతి ఒక్కరు మోక్ టెస్టులు రాయండి. మోడల్ టెస్టులు రాస్తే మీకు స్కోర్ ఎంత వస్తుంది, ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నాను అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మోడల్ టెస్టులు రాయండి. స్కోర్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండండి. అంతేగాని వీళ్ళు మోడల్ టెస్ట్ వాళ్ళు ఇన్స్టిట్యూట్ వాళ్ళతో టఫ్గా ఇచ్చేస్తున్నారు, స్కోర్ తక్కువ వస్తుంది అని డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు రాసే కొద్దీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఇప్పుడు వరకు ఎంత చదివారో ఆ సబ్జెక్ట్ని కంప్లీట్గా రివైజ్ చేసుకోవడం, వేరే వాళ్ళతో కంపారిజన్ వద్దు. జాబ్ వస్తే రాదా అని చెప్పి ఓవర్ థింక్ చేయొద్దు. మంచిగా చదవండి, మంచిగా స్లీప్ తీసుకోండి, మంచి ఫుడ్ తీసుకోండి, హెల్తీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. అప్పుడే మనకి ఎగ్జామ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాం. ఎవరితో కంపారిజన్ అవసరం లేదు. ఓవర్ థింకింగ్లో ఏం చేయొద్దు. అందరూ మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఏం డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. పర్సనల్గా నేను రిప్లై ఇస్తాను మీ అందరూ. నెక్స్ట్ చేసే వీడియో వచ్చి కంప్లీట్గా ఉమెన్ గురించి, డిస్ట్రిక్ట్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారు, మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మీ గురించి ఒక కంప్లీట్ వీడియో చేస్తాను. తర్వాత మీరు ఎగ్జామ్ పోయే వరకు ఎగ్జామ్ ఎలా టర్మ్ చేయాలి, ఎగ్జామ్ ముందు రోజు ఎలా ఉండాలి, ఇలా కంప్లీట్గా వీడియో చేస్తుంటాను. మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.